దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ 27 చదువుచున్నాను. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనము. విజ్ఞాపన చేయు ఆత్మ. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడెను. అంత్య దినములలో అపవాది 3 ఆయుధములను ఉపయోగించును. మొదటిగా దేవుని ప్రజలను వాడు మోసగించును. రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును. మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును. కాగా సర్వలోకమును మోసపుచుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో చూచుచున్నాము. కొందరు విశ్వాసులను శ్రమలో విరికించవలనని నేరపు మాటలను చెప్పెదరు. అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలెను. పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములెన్నయో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనను చేయవలెను. అప్పుడు వారు కాపాడబడెదరు. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్త సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.